విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 7గురికి గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నేమ్స్ తీసుకొని 31వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఈ గాజువాక పరిధి పిఎస్ లిమిట్స్లో ఈ శ్రీనగర్ దగ్గరలో ఆగిపోయింది. తెల్లవారు 4 గంటల 3 నిమిషాల సమయంలో ఒక 8-9 నిమిషాల వ్యవధిలో రాజమండ్రి నుంచి పార్తీపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ప్యాసింజర్లతో వెళ్తుంది. ఈ డ్రైవరు అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఆగున్న లారీని చూసుకోకుండా వెనక నుంచి గుద్దడం జరిగింది. దానివల్ల కో డ్రైవరు 2 ప్యాసింజర్లు స్పాట్లోనే చనిపోయారు. 7గురు దెబ్బలు తగిలాయి. వాళ్ళందరినీ కూడా కేజీఎస్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 చనిపోయారండి. 7గురు గాయాలయ్యాయి. బండిలో ప్యాసింజర్స్ 35 మంది ఉన్నారు. Over to you. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ.